ప్రతి హిందూ భక్తుడు వైకుంఠ ద్వార దర్శనం తిరుమలలో జీవితంలో ఒక్కసారైనా చేసుకోవాలని చెప్పి ఎంతో కోరికగా ఆశతో భక్తి శ్రద్ధలతో తిరుమలకు వస్తుంటారు. కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. అదేవిధంగా తిరుమల శ్రీవారి దర్శనార్థం వైకుంఠ ద్వార దర్శనం సుమారు 10 రోజుల పాటు, అంటే ఈ నెల 10వ తేదీ వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాన్ని తిరుమలలో ఏర్పాటు చేశారు. అయితే ఇందుకు సంబంధించి ఇప్పటికే ఆన్లైన్ విధానంలో టికెట్లు జారీ చేయగా కొత్తగా అది ఏదైతే టీటీడీకి సంబంధించి ఆఫ్లైన్ విధానంలో టికెట్ల జారీ ప్రక్రియ ఏదైతే ఎస్ఎస్డి అంటే సమయ నిర్దేశిత సర్వదర్శన టోకన్లు అంటారు, వాటికి సంబంధించిన ఎస్ఎస్డి టోకన్లను 9వ తేదీ ఉదయం 5 గంటలకు తిరుపతిలోని 8 కేంద్రాలలో, తిరుమలలోని 1 కేంద్రంలో మొత్తం 9 కేంద్రాలలో 98 సెంటర్లో, అంటే 98 లోపల కౌంటర్స్ ఉంటాయి. ఆ కౌంటర్స్ ద్వారా దర్శన టోకన్లు అయితే జారీ చేసేందుకు టీటీడీ అయితే సిద్ధమైంది. ఇందుకు సంబంధించి పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసినట్టు పలు విభాగాలతో జిల్లా స్థాయి అధికారులతో పాటు టీటీడీలోని 10 విభాగాల అధికారులతో సమీక్ష సమావేశాలు పలుసార్లు నిర్వహించిన టీటీడీ అధికారులు ఎట్టకేలకు 9వ తేదీ ఉదయం 5 గంటలకు టోకన్ల జారీ ప్రక్రియను అనేది ప్రారంభించడానికి అయితే సంసిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో అదే 8వ తేదీ ఉదయం నుంచే శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు భారీగా తరలివచ్చారు. అయితే ముందస్తుగా భక్తుల రాక అనేది ఎన్నడూ లేకపోవడం, మామూలుగా వచ్చిన భక్తులు ఎప్పటికప్పుడు తిరుమలకు చేరుకుంటారు. అయితే వైకుంఠ ద్వార దర్శనం మాత్రమే ఉండడంతో వారంతా 10వ తేదీ దర్శనం చేసుకోవాలి, అంటే 11వ తేదీ ద్వాదశి రోజు దర్శనం చేసుకోవాలని చెప్పి మాత్రమే తిరుపతికి 8వ తేదీ ఉదయానికి చేరుకున్నారు. ఇందులో ముఖ్య కారణం ఏమంటే తిరుమలలో టికెట్లు లేని భక్తులకి తిరుమలకు అనుమతించబోమని చెప్పి ఒక ప్రచారం అయితే జరిగింది. దాన్ని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సైతం దాన్ని ఖండించిన అది పూర్తి స్థాయిలో ప్రచారం అయితే పూర్తి స్థాయిలో జరిగిపోవడంతో మొత్తం టీటీడీకి తిరుమలకు రావాలంటే ఖచ్చితంగా టోకన్లు ఉంటేనే తిరుమలకు అనుమతిస్తారు, లేదంటే లేదు అనే ప్రచార నేపథ్యంలో భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున వేలాదిగా తరలివచ్చేశారు. సుమారు ప్రతి తిరుపతిలోని 8 కేంద్రాలలో మొత్తం సుమారు ఒక 60 నుంచి 70 వేల మందికి పైగా భక్తులు నిండిపోయిన పరిస్థితి. తిరుపతి మొత్తం ఉదయం 8 గంటల నుంచి ప్రతి కేంద్రం వద్ద భక్తులు భారీ ఎత్తున బారులు తీరారు. వారిని కట్టడి చేయడానికి పోలీసులు విశ్వ ప్రయత్నం అయితే చేయాల్సి వచ్చింది. ఆయా స్టేషన్ల పరిధిలోని పోలీసులు మాత్రమే అక్కడ ఉండడంతో వారంతా భక్తుల్ని కట్టడి చేయడానికి మాత్రం ఏం చేయాలనేది మాత్రం వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. అయితే గతంలో వచ్చిన భక్తులను వచ్చినట్టు క్యూ లైన్లోకి అనుమతించేవారు. క్యూ లైన్ టికెట్లు జారీ చేయకపోయినా క్యూ లైన్లు నిండిన తర్వాత బయటకు వచ్చిన భక్తులను సైతం క్యూ లైన్లో వదలడం వల్ల భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా లోపలికి వెళ్ళి టికెట్లు తీసుకొని బయటకు వచ్చేవాళ్ళు. అయితే ఈసారి మాత్రం భక్తుల్ని క్యూ లైన్లోకి అనుమతించకుండా క్యూ లైన్లోకి అనుమతిస్తే వారు ఉదయం నుంచి రాత్రి వరకు ఏదైతే 8వ తేదీ అర్ధరాత్రి తర్వాత టికెట్లు జారీ చేస్తారని చెప్పి అనుకున్నారో అక్కడ మాత్రం టీటీడీకి సంబంధించిన అధికారులు ఉదయం 9వ తేదీ ఉదయం 5 గంటలకు మాత్రమే టికెట్లు ఇస్తారని చెప్పారు. కానీ భక్తులు ఉదయం 6 నుంచి భక్తులు భారీ ఎత్తున కౌంటర్ల దగ్గర చేరడంతో వారు క్యూ లైన్లోకి వెళ్తే ఏం చేస్తారు, ఎలా దీన్ని నియంత్రించబోతాము, వాళ్ళకి ఆహారం మరుగుదొడ్లు వాటి సమస్య ఏర్పడే అవకాశం ఉందని చెప్పి భక్తులు అక్కడ లోపలికి పోనీయకుండా రోడ్డుకు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా టౌన్లో ఒక పక్కన ఉన్న కేంద్రాల వద్ద ఆపిన పరిస్థితి. అయితే మనం ప్రస్తుతం బైరాగిపట్టణంలోని శ్రీ పద్మావతి పార్కులో ఉన్నాం. ఈ పార్కులోకి ఉదయం నుంచి వచ్చిన వారిని పార్కులోకి ఈ ప్రాంతంలోకి అనుమతించారు. ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ ప్రాంతంలోనే మొత్తం భక్తులంతా నిండిపోయిన పరిస్థితి. మనకు కనిపిస్తున్న విజువల్లో ఆ కాంపౌండ్ దాటిన బిల్డింగ్లోనే అది ఎంజిఎం స్కూల్ అంటారు, రామానాయుడు స్కూల్ అది. ఆ స్కూల్లోనే కౌంటర్ అయితే ఏర్పాటు చేశారు. ఆ కౌంటర్కి సంబంధించి అక్కడ టికెట్ల జారీ ప్రక్రియ ఉంది. పార్కు నుంచి లోపలికి వెళ్ళే ప్రాంతం, ఈ పార్కు నుంచి బయటికి వెళ్ళడానికి వీలు లేకపోవడంతో రాత్రి 8 అవుతున్న భక్తులు తండోపతండాలుగా పార్కులోకి చేరడంతో ఉన్న భక్తులందరూ బయటికి వెళ్ళే ప్రయత్నం చేశారు. మనకు కనిపిస్తున్నట్టు ఆ ముందరున్న బోర్డు కమ్మీలు అవన్నీ ఎక్కి బయట దూకే ప్రయత్నంలో ఈ దారుణ ఘటన అయితే జరిగింది. మొత్తం 5 మంది మృతి చెందారు. ఇందులో సుమారు 4 మహిళలు, ఒక మగ వ్యక్తి ఈ పార్కులో నుంచి బయటికి వెళ్ళే క్రమంలోనే, పార్కులో నుంచి క్యూ లైన్లోకి వెళ్ళే క్రమంలోనే
ఈ ఘటన అయితే జరిగింది. మరో మహిళ అందరికంటే ముందుగా శ్రీనివాసం వద్ద మహిళ లోపలికి వెళ్ళి అందరూ ఉన్న పరిస్థితుల్లో అస్వస్థకు గురయ్యి ఆమె అయితే మృతి చెందింది. ఈ దారుణ ఘటనకు సంబంధించి 49 మందికి పైగా ఇప్పటికే గాయాల పాలై స్విమ్స్ రుయా ఆసుపత్రుల్లో చికిత్స అయితే పొందుతున్నారు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతాన్ని అదేవిధంగా తిరుపతిలో మృతి చెందిన వారి బంధువుల్ని పరామర్శించి అధికారులతో ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేసిన అనంతరం ఏం మాట్లాడతారని మాత్రం హాట్ టాపిక్గా నిలిచింది. ఇలాంటి ఘటన తొలిసారిగా జరగడంపై టీటీడీ కూడా తీవ్ర దిగ్భ్రాంతి అయితే వ్యక్తం చేస్తుంది. కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి.